హిజాబ్ అంశం ఇరాన్లో మంటలు రేపుతోంది. గత వారం రోజుల నుంచి దాదాపు 40 మంది సివిలియన్స్ ఈ ప్రొటెస్ట్లో చనిపోయారు. అసలు ఏం జరిగింది? మాషా అమిని అనే ఒక 22 ఏళ్ల అమ్మాయి హిజాబ్ ఇంప్రాపర్గా వేసుకుంది, అంటే సరిగ్గా వేసుకోలేదని అక్కడున్న మొరాలిటీ పోలీసులు, ఇరాన్లో ఉన్న మొరాలిటీ పోలీసులు, వాళ్ళకి అక్కడ పేరు గస్త్ ఈ ఇర్షద్, వీళ్ళు ఆ అమ్మాయిని అరెస్ట్ చేపించి బాగా హింసించారంట. మొత్తానికి అమ్మాయి చనిపోయింది. కొన్ని గంటలు కోమాలో ఉండి 2వ రోజు 3వ రోజు చనిపోయిందనమాట. హిజాబ్ వల్ల అమ్మాయిని అంత హింసించారా అని చెప్పి ఇరాన్లో అమ్మాయిలందరూ బయటకు వచ్చారు. చాలామంది ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళ జుట్లు కత్తిరించుకుని సింబాలిజంగా గవర్నమెంట్ వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఇరాన్లో 1980 దశకం నుంచి చాలా ఆర్థోడాక్స్ వ్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రిక్ట్గా కన్జర్వేటివ్ షరియత్లా ఫాలో అవుతారు. కాస్మోటిక్స్ వేసుకోకూడదు, లిప్స్టిక్లు, మేకప్ లాంటివి, టైట్ బట్టలు వేసుకోకూడదు, టాన్ జీన్స్ వేసుకోకూడదు, హిజాబ్ కంపల్సరీ వేసుకోవాలి. ఇలా చాలా అంశాలన్నమాట. ఇరాన్లో 1979 రెవల్యూషన్ ముందు పహ్లవీ డైనస్టీ ఉండేది. వాళ్ళు చాలా లిబరల్గా ఉండేవాళ్ళు. ఆయతుల్లా కొమినీ 1979లో ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి ఆర్థోడాక్స్ వ్యూస్ ఇరాన్లో బాగా ప్రమోట్ అవటం స్టార్ట్ అయింది. ఇరాన్ మీ అందరూ తెలుసు షియా దేశం అని చెప్పి. సో అక్కడి నుంచి దీనిలో చాలా ప్రొటెస్టులు కానీ, అంటే ప్రజలపైన అభిప్రాయాలు రుద్దటం, ప్రజలు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఇలా జరుగుతుంటే ఇరానియన్ ప్రెసిడెంట్ రైజీ అమెరికాలో ఉన్నారు, UN మీట్కి వెళ్ళారనమాట. అక్కడ ఒక ముస్లిం అమ్మాయి ఆయన ఇంటర్వ్యూ అడిగింది. నువ్వు హిజాబ్ వేసుకుంటే నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్తే ఆ అమ్మాయి నేను వేసుకొని అనేసరికి ఆయన ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేస్తారనమాట. అంత దారుణం అనమాట. ఇదే UN's మీటింగ్కి మన పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా వెళ్ళారు. ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడారనమాట. దాంతోపాటు ఇండియాలో ముస్లిమ్స్ వ్యతిరేకంగా చాలా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా తీసుకురావాలని చెప్పి ఆయన చెప్పారు. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ అనమాట. కమ్యూనల్ ఇష్యూస్కి రిలేటెడ్గా ఇష్యూస్ జరుగుతున్నాయి. కర్ణాటకలో హిజాబ్ వేసుకొచ్చినందుకు కొంతమంది విద్యార్థులను స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దాని మీద చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు. అసలు హిజాబ్ అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా కాదా అనే దాని మీద క్వశ్చన్ వచ్చిందనమాట. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేది షిరూర్ మఠ్ కేసులో ఫస్ట్ టైం ప్రొనౌన్స్ చేశారు. సో కర్ణాటక గవర్నమెంట్ ఏమో హిజాబ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని చెప్పి, కేరళ గవర్నమెంట్ దీనిలో 2-3 సార్లు డబుల్ స్టాండర్డ్స్ తీసుకుందనమాట. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు దాని మీద ఒక ప్యానెల్ కాన్స్టిట్యూట్ చేసింది, హిజాబ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా కాదా అని. ఓవరాల్గా భారతదేశంలో హిజాబ్ ఇష్యూ ఈ సంవత్సరం అంతా చర్చ జరుగుతూనే ఉంది. ఇదే సందర్భంలో ఇరాన్లో కూడా హిజాబ్ అనే అంశం మీద ఇంత గొడవ అవటం సెరెండిపిటీ. అంటే 2 డిఫరెంట్ అంశాలు ఇక్కడ ఒక చోట అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక రకంగా ఇంకొక రకంగా అక్కడ జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. దీన్ని హిజాబ్ అనేది నిజంగా ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసా, అమ్మాయిలు ఖచ్చితంగా హిజాబ్ వేసుకునే బయటకు రావాలా, ఇది ఒకసారి మనం ఆలోచించాలి. భారతదేశంలో ఆర్టికల్ 25 to 28 సెక్యులరిజం గురించి చెప్తుందన్నమాట. ఇండియన్ సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజం అంటాం. అంటే ప్రతి ఒక్క మతానికి ఒక స్పేస్ ఉంటుంది, ఆ మత ఆచారాలు పాటించే స్పేస్. అది ఇంకొక మతానికి, ఇంకొక సంఘానికి లేదా ఇంకొక వ్యక్తికి అబ్జెక్షన్ కాకూడదు, వాళ్ళని హామ్ చేయకుండా ఏదైనా చేయొచ్చు అనమాట. ఆర్టికల్ 25 ప్రకారం సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ అంటాం. అండ్ ఇండియన్ సెక్యులరిజం పాజిటివ్ సెక్యులరిజం అంటాం. ఇండియన్ సెక్యులరిజంకి వెస్ట్రన్ సెక్యులరిజంకి కంపారిజన్ కూడా చాలాసార్లు వస్తుంది అనమాట. ఉదాహరణకి ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ ఫ్రెంచ్ సెక్యులరిజం, ఆర్ ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్ట్రన్ సెక్యులరిజం అనేది. ఫ్రాన్స్లో ఒక అమ్మాయి స్కూల్కి హిజాబ్ వేసుకెళ్ళినందుకు ఆ అమ్మాయిని సస్పెండ్ చేసింది ప్రిన్సిపల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వెస్ట్రన్ సెక్యులరిజంలో దేర్ ఇస్ అ స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజియన్. ఇండియన్ సెక్యులరిజంలో పాజిటివ్నెస్ ఉంటుంది. కానీ ఈ మధ్య ఇండియాలో జరిగిన హిజాబ్ ఇష్యూలో హిజాబ్ వేసుకురావద్దు అని చెప్పడంలో ఇక్కడ ఇండియన్ సెక్యులరిజం నిజంగా పాజిటివ్ సెక్యులరిజమా కాదా అనే చర్చ కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఓవరాల్గా ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్ట్రన్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ ఆర్థోడాక్స్ సెక్యులరిజం లైక్ ఇరానియన్ కంట్రీ, ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం మనకి చూడండి, ఈసారి UPSC ఎగ్జామ్లో ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వర్సెస్ ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్వశ్చన్ వచ్చింది. అలానే 4 ఏళ్ల క్రితం UPSC ఎగ్జామ్లో ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ ఫ్రెంచ్ సెక్యులరిజం వచ్చింది. హిజాబ్ ఇష్యూ ఇరాన్లో జరిగింది, ఇండియాలో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది. ఆ మూడింటిని మనం కంపారిటివ్ స్టడీ కూడా చేసుకోవాలి. ఫ్రాన్స్లో స్టేట్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ రిలీజన్. పబ్లిక్ ప్లేసెస్లో నువ్వు రిలీజియస్ సింబల్స్ క్యారీ చేయకూడదు అనమాట. అక్కడ ఒక అమ్మాయిని సస్పెండ్ చేసినా అది కరెక్టే. ఇండియాలో అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఇరాన్లో అయితే అమ్మాయిని కొట్టే చంపేశారు. సో ఈ 3 కంట్రీస్ కంపారిటివ్ స్టడీ చేస్తే కూడా బాగుంటుంది.